హాయ్ హలో గైస్, వెల్కమ్ టు మై ఛానల్. సో మీరైతే ప్రివ్యూ వీడియోలో అయితే చూశారు కదా, ఫిష్ జంపింగ్ యానిమేషన్ ఎలా చేయాలనేది ఈ వీడియోలో అయితే డీటెయిల్గా అయితే ఎక్స్ప్లెయిన్ చేస్తాం. మనకు ఫిష్ జంపింగ్ యానిమేషన్ చేయాలంటే 3 అప్లికేషన్స్ అయితే యూస్ఫుల్గా కావాలి. అవి ప్లేస్టోర్లో అవైలబుల్గా అయితే ఉంటుంది, వెళ్ళి మీరు డౌన్లోడ్ చేసుకోండి. అండ్ ఫస్ట్ అప్లికేషన్ వచ్చేసి ఇమేజ్ సెర్చ్ మ్యాన్, అండ్ సెకండ్ అప్లికేషన్ వచ్చేసి IBAS Paint, అండ్ థర్డ్ అప్లికేషన్ వచ్చేసి కైన్ మాస్టర్ ఎడిటింగ్కి. ఫస్ట్గా మీరైతే మీ మొబైల్లో ఇమేజ్ సెర్చ్ మ్యాన్ యాప్ అయితే ఓపెన్ చేసుకోండి. ఓపెన్ చేసుకున్నాక ఇక్కడ మీరు సెర్చ్ చేయండి కార్టూన్ రివర్ బ్యాక్గ్రౌండ్. HD అని సెర్చ్ చేయండి. ఇక్కడ మీకు చాలా బ్యాక్గ్రౌండ్స్ అనేది వస్తుంది ఫుల్ హెచ్డీలో. మీకు ఇక్కడ సరిగ్గా ఫుల్ హెచ్డీగా ఉండే ఇమేజ్ అయితే డౌన్లోడ్ చేసుకోండి. నేనైతే వెతుకుతున్నా. నేనైతే ఈ ఇమేజ్ని అయితే డౌన్లోడ్ చేసుకుంటున్నాను. ఇక్కడ కార్నర్లో డౌన్లోడ్ కనిపిస్తుంది కదా, డౌన్లోడ్ ఐకాన్, దానిపైన ట్యాప్ చేస్తే డౌన్లోడ్ అయిపోతుంది అన్నట్టు. అండ్ ఇంకొకటి ఇమేజ్ వచ్చేసి ఫిష్ ఇమేజెస్ PNG అని సెర్చ్ చేయండి. PNG ట్రాన్స్పరెంట్లోకి రావాలి. సెర్చ్ చేయండి ఫిష్ ఇమేజ్ PNG అని సెర్చ్ చేయండి. అండ్ ఇక్కడ మీకు చాలా ఫిషెస్ అయితే వస్తాయి. ఇక్కడ ఫస్ట్లో కనిపిస్తుంది కదా, ఈ ఫిష్ని అయితే డౌన్లోడ్ అయితే చేసుకోండి. నేనైతే డౌన్లోడ్ అయితే చేసుకున్నా. అండ్ బ్యాక్ వచ్చేసి IBAS Paint అయితే ఓపెన్ చేయండి. యాప్ మీకు చెప్పాను కదా డౌన్లోడ్ చేసుకోవాలని. ఇక్కడ మేక్ గ్యాలరీ అని ఉంది కదా, దానిపైన ట్యాప్ చేయండి. ఇక్కడ లాస్ట్ కార్నర్లో ప్లస్ ఐకాన్ ఉంది కదా, దానిపైన ట్యాప్ చేస్తే కిందకి స్క్రోల్ చేయండి. కిందకి స్క్రోల్ చేస్తే మీకు యానిమేషన్ అనేది కనిపిస్తుంది అన్నట్టు. ఈ యానిమేషన్ బాక్స్ అయితే కనిపిస్తుంది కదా, ఈ బాక్స్లోకి వెళ్ళండి. ఈ బాక్స్లో మీరు ఫస్ట్ది 1:1 LLD అని ఉంది కదా, ఇది దీనిపైన ట్యాప్ చేయండి. ఇక్కడ యానిమేషన్ స్పీడ్ అయితే 10 ఉంచండి. ఓకే పైన ట్యాప్ చేయండి. సో ఇక్కడ మీరు ఈ విధంగా అయితే ఇంటర్ఫేస్ అనేది వస్తుంది. అండ్ ఇక్కడ మీరు చూసుకుంటే వైట్ కలర్ బాక్స్లో ఉంది కదా, వైట్ కలర్ బాక్స్లో మనది లేయర్ అనేది యాడ్ చేయాలి. అండ్ కార్నర్లో లేయర్ బాక్స్ అయితే కనిపిస్తుంది, దాన్ని అయితే ట్యాప్ చేయండి. అండ్ ఇక్కడ మీరు ఈ కెమెరా ఐకాన్ ఉంది కదా, దానిపైన ట్యాప్ చేస్తే మనం డౌన్లోడ్ చేసుకున్న రిఫరెన్స్ ఇమేజ్ అనేది ఇక్కడ ఇంపోర్ట్ అవుతుంది. మనం ఇప్పుడు ఏదైతే ఫిష్ ఇమేజ్ డౌన్లోడ్ చేసుకున్నామో దాన్ని అయితే ఇంపోర్ట్ అయితే చేసుకోండి. దీన్ని చిన్నగా చేసి ఈ కెన్వా సైజ్కి తగ్గట్టుగా చేసుకోండి. కొంచెం చిన్నగా చేయండి. ఎస్, ఇలా అయితే ఉంచనివ్వండి. అండ్ ఇక్కడ మీరు సరిగ్గా గమనిస్తే ఈ లేయర్ అనేది మనకు కొద్దిగా డిలీట్ చేసేయండి. అండ్ ఇక్కడ మీరు సరిగ్గా గమనిస్తే ఈ కింద బాక్స్ ఉంది కదా, ఈ బాక్స్ పైన ట్యాప్ చేయండి. ఈ బాక్స్ పైన ట్యాప్ చేస్తే మనకు డూప్లికేట్ అనే ఆప్షన్ వస్తుంది, దానిపైన ట్యాప్ చేయండి. దాన్ని సెలెక్ట్ చేసుకొని ఇక్కడ లేయర్లోకి వెళ్ళి కార్నర్లో కనిపిస్తుంది కదా ఈ ఐకాన్ పైన ట్యాప్ చేయండి. ట్యాప్ చేశాక మీరు సరిగ్గా చూడండి, కొంచెం మీది కొనండి. అండ్ ఇక్కడ కార్నర్లో గ్రీన్ టిక్ అయితే కనిపిస్తుంది, దానిపైన అయితే టిక్ చేసేయండి.
అండ్ ఎక్కువసారి ట్యాప్ చేసి దీన్ని డూప్లికేట్ అయితే చేసుకోండి. అండ్ లేయర్ బాక్స్లోకి వచ్చేసి మూవ్ ఫార్మాట్ యూజ్ చేసి కొంచెం మీదిగా ఇలా స్క్రోల్ అయితే చేయండి. మళ్ళీ టిక్ అయితే ఇచ్చేయండి. మరొకసారి డూప్లికేట్ చేయండి. అలాగే లేయర్ బాక్స్లోకి వెళ్ళి మూవ్ ఫార్మ్ యూజ్ చేసి ఇప్పుడు మీరు చూసుకుంటే పర్ఫెక్టివ్ ఫామ్ అని ఉంది కదా, దానిపైన ట్యాప్ చేయండి. కొంచెం సన్నగా అయినట్టు ఈ విధంగా అయితే చేసుకుని కొంచెం మీదికి అయితే చేయండి. టిక్ అయితే ఇచ్చేయండి. ఇంకొకసారి మీదికి చేసి మూవ్ ఫామ్ని ట్యాప్ చేయండి. కొంచెం పైనకొని టిక్ అయితే ఇచ్చేయండి. ఇంకొకసారి డూప్లికేట్ చేయండి. లేయర్ బాక్స్లోకి వెళ్ళండి. మూవ్ ఫామ్ ట్యాప్ చేయండి. కొంచెం రొటేట్ అయితే చేయండి. అండ్ ఇంకొకసారి డూప్లికేట్ చేయండి. చేసి మళ్ళీ మూవ్ ఫామ్ యూజ్ చేసి కొంచెం రొటేట్ చేయండి. ముందుకు చేయండి. అండ్ ఇంకొకసారి ట్యాప్ చేసి డూప్లికేట్ చేసి మళ్ళీ లేయర్లోకి వెళ్ళి మూవ్ ఫామ్ యూజ్ చేసి కొంచెం ముంగట్ చేసి రొటేట్ చేయండి. అండ్ గ్రీన్ టిక్ ఇచ్చేయండి. ఇంకొకసారి కూడా అగైన్ డూప్లికేట్ చేయండి. లేయర్లోకి వెళ్ళండి. ట్రాన్స్లేట్ స్కేల్ యూజ్ చేసి కిందికి డౌన్ అయితే చేయండి. మళ్ళీ డూప్లికేట్ చేయండి. మూవ్ ఫామ్ యూజ్ చేసి కొంచెం దట్స్ ఆల్. అండ్ ఇంకోసారి నేను ఇంకోసారి డూప్లికేట్ చేయండి. లేయర్లోకి వెళ్ళండి. మూవ్ ఫామ్ యూజ్ చేయండి. కొంచెం ముందుకు కొనండి. ఇంకోసారి డూప్లికేట్ చేయండి. లేయర్లోకి వెళ్ళండి. మూవ్ ఫామ్ యూజ్ చేయండి. కొంచెం కింది కొనండి. అండ్ దట్స్ ఇట్. మనం యానిమేషన్ ఒకసారి ప్లే చేసి అయితే చూద్దాం ఏ విధంగా వస్తుందో. దట్స్ గుడ్, బాగానే వచ్చింది కదా. అండ్ ఇక్కడ మీరు గమనిస్తే కింద ఈ ఐకాన్ అయితే కనిపిస్తుంది కదా, పెన్సిల్ ఐకాన్. ఈ ఐకాన్ పైన ట్యాప్ చేయండి. ట్యాప్ చేస్తే మీకు ఇక్కడ బకెట్ అనే ఆప్షన్ ఉంటుంది. ఆ బకెట్ ఆప్షన్లోకి వెళ్ళి మీరు ఇక్కడ కలర్స్ అయితే సెలెక్ట్ చేసుకోండి. ఈ బ్లాక్ కలర్ బాక్స్ ఉంది కదా, ఆ బాక్స్లో అయితే మనం కలర్ అయితే సెలెక్ట్ చేసుకోవాలి. మీరు ఇక్కడ గ్రీన్ కలర్ అయితే సెలెక్ట్ చేసుకోండి. గ్రీన్ స్క్రీన్ అయితే యాడ్ చేసుకుందాం. ఇక్కడ మీరు చూసుకుంటే ఈ కింద వైట్ బాక్సెస్ ఉన్నాయి కదా, ఈ బాక్సెస్లో మనం గ్రీన్ స్క్రీన్ అనేది ఇచ్చేయాలి. ఇక్కడ మీరు బ్లూ లాంటి స్క్వేర్ అయితే కనిపిస్తుందో ఆ బాక్స్లో అయితే మనకు ఏ బాక్స్లో ఉన్నామనేది అయితే చూపిస్తుంది. అండ్ ఇక్కడ మీరు చూసుకుంటే ఫస్ట్ మనం బ్లూ టిక్ ఉన్న స్క్వేర్ బాక్స్లో మనం అయితే గ్రీన్ స్క్రీన్ అయితే నింపేద్దాం. అండ్ ఇంకోటి బాక్స్లో వచ్చేసి గ్రీన్ స్క్రీన్ అయితే నింపేద్దాం. మనం ఎన్ని లేయర్స్ అయితే క్రియేట్ చేసుకున్నామో అన్ని ఫ్రేమ్స్లో గ్రీన్ స్క్రీన్ అయితే నింపేయండి. సో ఓకే, నాకైతే కంప్లీట్ అయిపోయింది. అండ్ ఇంకోసారి నేను ప్లే చేసి అయితే చెక్ చేసుకుంటాను. ఓకే, నాకు ఇక్కడ మీరు నా యానిమేషన్ అయితే రెడీ అయ్యింది. ఇక్కడ కార్నర్ యారో అయితే కనిపిస్తుంది, దాని మీద ట్యాప్ చేయండి. అండ్ ఇక్కడ సేవ్ యానిమేటెడ్ వీడియో ఉంది కదా, దాని మీద ట్యాప్ చేస్తే మనకి గ్యాలరీలోకి సేవ్ అయిపోతుంది. అండ్ యానిమేషన్ స్పీడ్ అక్కడ ఓకే అయితే ఇచ్చేయండి. సో గ్యాలరీలోకి అయితే సేవ్ అయిపోయింది. మళ్ళీ బ్యాక్ అయితే వచ్చేయండి. బ్యాక్ వచ్చేసి కైన్ మాస్టర్ అయితే ఓపెన్ చేయండి. కైన్ మాస్టర్ యాప్ అయితే ఓపెన్ చేయండి. అండ్ మీరు మోడ్ ఏపీకే యూజ్ చేస్తే మీకు ఎటువంటి ప్రాబ్లం లేదు. అండ్ మీరు ప్లేస్టోర్ నుంచి యూజ్ చేస్తే కానీ మీకు కొన్ని సబ్స్క్రిప్షన్ అయితే తీసుకోవాల్సి ఉంటుంది. కాబట్టి ఇక్కడ మీరు క్రియేట్ నౌ అని ఉంది కదా, దాని మీద ట్యాప్ చేయండి. అండ్ ఇక్కడ మీరు రేషియోస్ చూసుకుంటే 16:9 పెట్టుకోండి. మనం ఇప్పటిదాకా ఏదైతే గ్రీన్ స్క్రీన్ అయితే రికార్డ్ సేవ్ అయితే చేసుకున్నామో అదైతే మీరు ఇక్కడ గిఫ్ట్లోకి మార్చాల్సి ఉంటుంది. అండ్ ఇక్కడ మీరు ఇమేజ్ అసెట్స్ ఉంది కదా, దాని మీద ట్యాప్ చేయండి. ఇక్కడ బ్లాక్ కలర్ స్క్రీన్ అయితే తీసుకోండి. బ్లాక్ కలర్ స్క్రీన్ అయితే తీసుకున్నారు కదా. అండ్ ఇక్కడ మీరు చూస్తే ఈ లేయర్స్ అనే ఆప్షన్ కనిపిస్తుంది కదా, దాంట్లోకి వెళ్ళండి. అండ్ ఇక్కడ మీడియా పైన ట్యాప్ చేయండి. ఇప్పుడు మనం ఏదైతే సేవ్ చేసుకున్నామో ఆ ఫిష్ వీడియో అయితే ఇక్కడ ఇంపోర్ట్ అయితే చేసుకోండి.
ఇంపోర్ట్ అయితే చేసుకున్నాక ఇక్కడ మీరు ఈ క్రాప్ అనే ఆప్షన్ కనిపిస్తుంది కదా, దాన్ని అయితే యూస్ చేయండి. మనం దీన్ని కట్ అయితే చేసుకుందాం. ఇక్కడ IBS Paint అని లోగో అని వస్తుంది కదా, అది మనకు రాకూడదు. అండ్ ఇక్కడ మీరు ఇంకోటి చూసుకుంటే క్రోమా కీ అనే ఆప్షన్ ఉంటుంది. ఆప్షన్ యూజ్ చేసి మీరు గ్రీన్ స్క్రీన్ అనేది రిమూవ్ చేయాలి. మీరు ఇక్కడ సరిగ్గా అడ్జస్ట్ అయితే చేసుకోండి. ఇక్కడ 30 ఇచ్చేయండి, ఇది పైనది స్ట్రోక్ అయితే 30 అనేది ఇచ్చేయండి. అండ్ కిందది వచ్చేసి 60 అలా ఉంచేయండి. ఓకే, ఇక్కడ మీరు ఈ బ్లాక్ స్క్రీన్ అయితే కింద ఉన్న గ్రీన్ స్క్రీన్కి తగ్గట్టుగా కట్ అయితే చేసుకోండి, స్లిప్ అయితే చేసుకోండి. అండ్ ఇక్కడ మీరు ఈ బ్లాక్ కలర్ స్క్రీన్ని పట్టుకొని ట్యాప్ చేసి ఇక్కడ ఈ సెక్షన్లో కలర్స్ అని కనిపిస్తుంది కదా, ఈ కలర్స్ అని కనిపిస్తుంది కదా, దాని మీద ట్యాప్ చేయండి. ఇక్కడ గ్రీన్ స్క్రీన్ అనేది సెలెక్ట్ అయితే చేసుకోండి. గ్రీన్ స్క్రీన్ సెలెక్ట్ అయిపోతుంది. అండ్ ఇక్కడ మీరు ఈ లాస్ట్ కార్నర్లో ఎక్స్పోర్ట్ అనే ఆప్షన్ ఉంటుంది, దానిపైన ట్యాప్ చేస్తే మీకు ఫార్మాట్ ఉంది కదా, ఈ ఫార్మాట్ సెక్షన్లోకి వచ్చేసి దీనిపైన ట్యాప్ చేస్తే మీకు లాస్ట్కి మీకు గిఫ్ అని ఉంది కదా, ఈ గిఫ్ అనే ఆప్షన్ ఉంది కదా, దానిపైన ట్యాప్ చేస్తే మీకు గిఫ్ట్ రూపంలో అనేది వచ్చేస్తుంది. ఇక్కడ సేవ్ యాజ్ గిఫ్ట్ ఉంది కదా, దానిపైన ట్యాప్ చేస్తే గిఫ్ట్ రూపంలో మనకు సేవ్ అయితే అయిపోతుంది. సో మళ్ళీ కైన్ మాస్టర్లోకి కొత్త మీడియా అయితే సెలెక్ట్ చేసుకోండి, కొత్త ప్రాజెక్ట్ అయితే తీసుకోండి. కొత్త ప్రాజెక్ట్ తీసుకున్నాక ఇక్కడ క్రియేట్ న్యూ ఉంది కదా, దానిపైన ట్యాప్ చేయండి. ట్యాప్ చేసి ఇక్కడ క్రియేట్ అనేది నొక్కేయండి. మనం ఇందాక ఏదైతే డౌన్లోడ్ చేసుకున్నామో ఫస్ట్ అయితే మనం ఇమేజ్ అసెట్స్లోకి వెళ్ళి బ్లాక్ కలర్ స్క్రీన్ అయితే తీసుకోండి. దీనికి సరిగ్గా స్క్రీన్కి అడ్జస్ట్గా చేసుకోండి. అడ్జస్ట్ చేసుకున్నాక లేయర్స్ ఆప్షన్ ఉంది కదా, దాని మీద ట్యాప్ చేస్తే మీకు మీడియా పైన ట్యాప్ చేయండి. అండ్ ఇక్కడ మీరు డౌన్లోడ్, ఇక్కడ మనం ఏమైతే డౌన్లోడ్ చేసుకున్నామో ఆ ఇమేజ్ని అయితే ఇక్కడ ఇంపోర్ట్ అయితే చేసుకోండి. దీనికి సైజ్కి తగ్గట్టుగా వేసుకోండి ఫస్ట్. ఓకే, దీనికి బ్లాక్ స్క్రీన్కి అడ్జస్ట్ అయితే చేసుకోండి. అడ్జస్ట్ చేసుకున్నాక ఇక్కడ మీరు సరిగ్గా గమనిస్తే మళ్ళీ లేయర్స్లోకి వెళ్ళండి. ఇప్పుడు ఇక్కడ ఎఫెక్ట్ ఉంది కదా, ఆ ఎఫెక్ట్లో వెళ్ళి ఇక్కడ మీరు సరిగ్గా గమనిస్తే రీపుల్ అనే ఒక ఎఫెక్ట్ అయితే ఉంటుంది. సో ప్రీమియం తీసుకున్న వాళ్ళకి, ప్లే స్టోర్ నుంచి డౌన్లోడ్ చేసుకున్న వాళ్ళకైతే ఇది అన్లాక్ ఉండదు. మోడ్ ఏపీకే లాంటి యూజ్ చేస్తున్న వాళ్ళకైతే ఇది ఫ్రీగా వాడుకోవచ్చు, ఎటువంటి ప్రాబ్లమ్స్ ఉండవు. రీపుల్ అనే నేమ్ అయితే ఉంటుంది కదా, ఈ నేమ్తోనే ఒకసారి ఎఫెక్ట్ ఉంటుంది కదా, ఈ ఎఫెక్ట్ పైన ట్యాప్ చేస్తే మీకు ఈ విధంగా అయితే వస్తుంది. దీని మీద ట్యాప్ చేయండి. దీనికి సరిగ్గా అడ్జస్ట్ అయితే చేసుకోండి. అండ్ ఇలా చేసుకున్నాక కొంచెం మీరు ప్రాపర్టీస్లోకి వెళ్ళి దీని స్పీడ్ని కొంచెం 20 ఇచ్చేయండి. అండ్ స్ట్రెంగ్త్ వచ్చేసి 50 అయితే ఇచ్చేయండి. అండ్ ఇక్కడ మీరు షేప్స్ అని కనిపిస్తుంది ఈ ఆప్షన్, ఈ షేప్స్ ఆప్షన్లోకి వెళ్ళి ఇక్కడ మీరు చూసుకుంటే పైన ఫెదర్ అనే ఆప్షన్ ఉంది కదా, దాన్ని అయితే ఇంక్రీజ్ అయితే చేయండి, 50 అయితే ఇచ్చేయండి. సో మీకు ఈ విధంగా అయితే వాటర్ యానిమేషన్ అనేది వస్తుంది. అండ్ ఇంకోసారి మీరు దీన్ని డూప్లికేట్ అయితే చేయండి. డూప్లికేట్ చేసుకున్నాక లాస్ట్కి ఏమైతే ఉంటుందో అక్కడైతే మీరు యూజ్ చేసి ఎఫెక్ట్ అయితే ఇచ్చేయండి. ఒకసారి ప్లే అయితే చేద్దాం. సో ఈ విధంగా అయితే వచ్చింది. అండ్ ఇక్కడ మనం ఏదైతే గిఫ్ట్ అయితే చేసుకున్నామో కైన్ మాస్టర్ నుంచి సేవ్ అయితే చేసుకున్నామో దాన్ని అయితే ఇంపోర్ట్ చేసుకోండి. ఇంపోర్ట్ చేసుకున్నాక దీని అయితే మనం క్రాపింగ్ లాంటివి చేయొద్దు. ఇక్కడ మీరు క్రోమా కీ అనే ఆప్షన్ ఉంది కదా, దానిపైన ట్యాప్ చేసి గ్రీన్ స్క్రీన్ అనేది రిమూవ్ చేయండి. రిమూవ్ చేసి కొంచెం పెద్దగా చేసి ఇక్కడ ఉంచండి.
ఇక్కడ ఉంచాక మీరు దీన్ని కూడా డూప్లికేట్ చేసుకోండి. డూప్లికేట్ చేసుకుని కొంచెం స్క్రీన్ని ట్యాప్ చేసి హోల్డ్ చేస్తే మీ ఇంకొక ఫిష్ జంపింగ్ అనేది డూప్లికేట్ అయిపోతుంది. దాన్ని కూడా తీసుకొచ్చేసి అండ్ ఇక్కడ ముందుకు పెట్టండి. ఓకే, అండ్ ఇంకొకటి డూప్లికేట్ చేసి కొంచెం వెనక్కి తీసుకొచ్చేసి ఇక్కడైతే ఇచ్చేయండి. సో ఒకసారి ప్లే చేద్దాం. ఓకే, మీరు కొంత ఎఫెక్టివ్గా అనిపించడానికి నేనేం చేస్తానంటే ఇది ఏదైతే ఉందో మనం డౌన్లోడ్ చేసుకునే ఇమేజ్ దీన్ని అయితే డూప్లికేట్ చేసుకుంటా. డూప్లికేట్ చేసి దీన్ని చిన్నగా చేసి నేనైతే దీన్ని క్రాప్ అయితే చేస్తా. కొంచెం కట్ చేసి స్క్రీన్కి పెద్దగా చేసి అండ్ ఇక్కడ మీరు క్రాపింగ్లోకి వెళ్ళి ఇప్పుడు మేషన్ ఉంది కదా దానిపైన ఆన్ అయితే చేసుకోండి. ఇక్కడ షేప్స్లోకి వెళ్ళండి. వెళ్ళి దీన్ని ఫెదర్ అనేది ఎక్కువగా అయితే చేయండి. ఓకే, అండ్ ఇప్పుడు చూడండి మీ యానిమేషన్ ఎలా వస్తుందో. ఓకే, దట్స్ గుడ్. అండ్ ఇంకొంచెం హైలైట్స్ కోసం నేను మళ్ళీ లేయర్లోకి వెళ్ళి అండ్ ఇక్కడ స్టిక్కర్స్ అనే ఆప్షన్ కనిపిస్తుంది, దాంట్లోకి వెళ్ళి ఈ ఎఫెక్ట్ని అయితే డౌన్లోడ్ చేసుకోండి. వాటర్ స్ప్లాష్ ఎఫెక్ట్స్ అని ఉంటుంది ఆ ఎఫెక్ట్ పేరు. ఈ ఎఫెక్ట్ని అయితే డౌన్లోడ్ చేసుకోండి. సో ఈ విధంగా అయితే ఎఫెక్ట్ని అయితే తీసుకోండి. కొంచెం చిన్నగా చేయండి. ఇక్కడ మీరు చూస్తే ఈ ఫస్ట్ ఫిష్ ఎక్కడైతే జంప్ చేస్తుందో ఓకే ఇక్కడైతే తీసేయండి. తీసుకొచ్చేసి సెట్ అయితే చేసేయండి. ఒకసారి ప్లే చేద్దాం ఒకసారి. ఓకే, గుడ్. అండ్ ఇక దీన్ని ఈ ఎఫెక్ట్ని అయితే డూప్లికేట్ చేసుకోండి. డూప్లికేట్ చేసుకున్నాక అండ్ ఈ సెకండ్ ఫిష్ ఎక్కడైతే దుబ్బుతుందో లోపలికి, ఎప్పుడైతే చెరువు లోపలికి వెళ్తుందో అక్కడైతే ఎఫెక్ట్ని అయితే యాడ్ చేసేయండి. ఓకే, అండ్ మళ్ళీ ఒకసారి దీన్ని అయితే డూప్లికేట్ చేసేయండి. డూప్లికేట్ చేసుకున్నాక ఈ థర్డ్ ఫిష్ అనేది ఉంటుంది కదా, ఎక్కడైతే జంప్ చేసి లోపలికి వెళ్తుందో అక్కడ కూడా ఈ ఎఫెక్ట్ అనేది ఇచ్చేయండి. ఓకే, ఒకసారి మనం ఇంకోసారి ఏం చేద్దామంటే సౌండ్ అనేది యాడ్ చేద్దాం. సౌండ్స్ మీకు ఫ్రీగా అయితే ఇచ్చాను, టెలిగ్రామ్ ఛానల్లో ఉంటుంది, అలాగే డిస్క్రిప్షన్లో లింక్స్ కూడా ద్వారా కూడా మీకు ఫ్రీగా అయితే ఇచ్చాను. అండ్ ఇక్కడ మీరు ఫిష్ జంపింగ్ ఈ సౌండ్ ఎఫెక్ట్ని అయితే యాడ్ చేయండి. అండ్ హైలైట్స్ కోసం నేను ఒక బర్డ్స్ గ్రీన్ స్క్రీన్ అనేది యూజ్ చేస్తాను. ఓకే, సో నేనైతే ఈ వీడియోలో ఫిష్ జంపింగ్ యానిమేషన్ అనేది చూపించాను. అండ్ నెక్స్ట్ వీడియోలో నేను మార్నింగ్ వీడియో అనేది చేస్తాను. అండ్ ఇక్కడ మీరు చూసుకుంటే బర్డ్స్కి సౌండ్ ఎఫెక్ట్ ఉండాలి కదా, నేను కూడా సౌండ్ ఎఫెక్ట్ అనేది యాడ్ చేస్తాను.
అండ్ దట్స్ ఆల్ నా సీన్. సో దట్స్ ఆల్ నా సీన్ అయితే రెడీ అయింది. సో ఇప్పుడు మీకు ప్లే చేసి అయితే చూపిస్తాను ఎలా వచ్చిందో చూడండి.